మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. అమరావతి ఏం తమిళ్లో అమరావతి రోజు ఏమైంది చూసారా? పేదరు భరుస్తున్నాడు, డబ్బులు లేవు, నేను సంక్షేమాన్ని ఇవ్వనన్నాడు. నేను ఈ మాటే చెప్పాను, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, అవునా కాదా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు, లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి, కడుక్కోవడానికి కూడా నీళ్లుండవు, అవునా కాదా? అదే పరిస్థితి ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒక్కొక్కరి పైన 8 లక్షల రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? చెత్త మీద పన్ను వేసాడా లేదా? పన్నులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు, దోచింది 100 రూపాయలు, అతను దోపిడీ చేసింది 1000 రూపాయలు, అవునా కాదా? అమ్మఒడి ఏంటి, నాన్న బుడ్డి ఏంటి? ఈ రెండే కంపేర్ చేయండి. నేను అడుగుతున్నా, ఇలాంటి ఒకటి కాదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు. పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు. ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి. ఇలాంటి ఒకటి కాదు, అన్నీ కూడా మీరు దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, ల్యాండ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైన్ కుంభకోణం, గంజాయి కుంభకోణం, డ్రగ్గుల కుంభకోణం, పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా. తమ్ముళ్ళు, ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ? మీకేమి రోషం రాదు, నేనే ఫైట్ చేయాలా, నేనే జైలుకి పోవాలా, అంతే కదా? మీకే ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా? తమిళ్లో 40 ఏళ్లలో ఎవరైనా సాహసం చేశారా? నేనేమైనా తప్పులు చేశానని మీరు అనుకుంటున్నారా? అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, మేమంతా శత్రువులంట. నీకెవడయ్యా శత్రువు? నువ్వు ఎక్కడ పుట్టావు, నేను ఎక్కడ పుట్టాను? నీకు నాకు సంబంధం ఏంటి? మీ నాన్న రాజకీయం చేశాడు, నేను రాజకీయం చేశాను. ఒకప్పుడు మిత్రులు రాజకీయంగా 2 పార్టీల్లో ఉంటే పోరాడాం, కానీ పోరాడినా నీచానికి పోలా, ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోలేదు. అది సాంప్రదాయం, అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు. మీ ఊరిలో ఒకరు మాట్లాడితే నువ్వు తెలుగుదేశమా అయితే నీకు పింఛన కట్టు, రేషన్ కట్టు, నీ భూమి కూడా లాగేసుకుంటాం, నీ ఇంటికి దారి లేదు అంటే మీకు శత్రువుల వాళ్ళు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఇవన్నీ ఇది ప్రజాస్వామ్యం. నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ కిమ్ ఏంటంటే ఎవరైనా నవ్వితే కొడతాడు. మీ తండ్రి చనిపోయి నువ్వు వేడిస్తే నిన్ను కొడతారు, నువ్వు పండగ చేసుకుంటే నిన్ను కొడతారు. ఇప్పుడు ఇది ఇంతే. ఆయన చూసి మీరందరూ నవ్వాలి, మిమ్మల్ని కొట్టినా మీరు ఏడవకూడదు. ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకు ఈ విషయాలని నేను చెప్తున్నా. మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి. మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే, గంజాయి పోవాలంటే, డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి. యువత మేలుకో, మళ్ళీ నీకు జాబ్ కావాలి. ఈరోజు కూడా చెప్పలేకపోయాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి మొదటి సంతకం
ఇదే కాదు, ఇంకా మీరు ఒకసారి చూస్తే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇప్పుడు అంటున్నాడు నా వల్ల కాదు, సంపద లేదు, నేను నిరుద్యోగ భృతి ఇవ్వలేను అంటున్నాడు. నువ్వు తప్పుకో, 5 ఏళ్లలో నేనేం చెప్పానో చేసి చూపించడమే కాకుండా మళ్ళా చరిత్రను తిరగరాసే బాధ్యత మాదే, అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదే. అందుకే యువతను కోరుతున్నా, 12 రోజులే తమ్ముళ్ళు టైము, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా, ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి, గ్లాసు గుర్తు పట్టుకోండి. చేతిలో పట్టుకుంటే ఎక్కడ అవసరం నీళ్ళు కూడా తాగుతాం. అవసరమైతే దొంగలు ఎవరన్నా వస్తే దాడి చేసి గ్లాస్తోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క కమలం పువ్వు కూడా తీసుకురండి, ముందర పెట్టుకోండి. కానీ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ ఒకటే సింబల్. మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు 10 రోజులు పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, హోంగార్డులకు న్యాయం చేస్తాం, టీచర్లను ఆదుకుంటాం, ఇంటి వద్దనే పింఛన్ ఇస్తా. సూపర్ 6 కూడా తీసుకొచ్చాం. మన సూపర్ 6 అదర్స్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు నవమోసాలుగా తయారైపోయినాయి, వెలవెలబోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో అతను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. కడాన ఇంటింటికి గంజాయి పంపిస్తాడు, డోర్ డెలివరీ ఇస్తాడు, తాగేసి ఇంట్లో పడుకోవచ్చు. మనం ఆ పరిస్థితి వస్తుంది. అందుకే మా సూపర్ 6లో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4 కార్యక్రమాలు మీకు ఇచ్చా, ఎప్పుడు చేయని కార్యక్రమాలు మీకు ఇచ్చాను. నెలకు ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు ఇస్తాను తల్లి మీకు. సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లకు 90,000 ఇస్తా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందన కింద ఇస్తా. నలుగురుంటే 60,000 ఇస్తా. నలుగురిలో ఒకరినే చదివించను. ఈరోజు కూడా చెప్పలేకపోయాడు. 2 పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి, అంటే ఎవరిని చదివించాలని. నేను అట్లా కాదు, 2 చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా తిరగండి, చంద్రన్నే మా డ్రైవర్ అని చెప్పండి, మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను. నా డ్రైవింగ్లో అందరూ సేఫ్గా ఉంటారు. 4 ధరలు పెరిగాయి, నేను ఇచ్చిన దీపం ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏమమ్మా గుర్తున్నానా? నేను డాక్రా సంఘాలు పెట్టింది నేనే. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల చేప ఇవ్వడమే కాదు, చేప ఇస్తే తినడం తాత్కాలికం, చేప ఇవ్వని రోజున పస్తు మళ్ళీ. నేను ఇచ్చేది వల కూడా ఇచ్చి చేపలు పట్టే మార్గాన్ని నేర్పిస్తా, సంపద సృష్టించే మార్గాన్ని చూపిస్తా. జగన్ ఇచ్చేది మీకు 10 రూపాయలు ఇచ్చి జలగమారిగా 100 రూపాయలు లాగేస్తున్నాడు. మీ ఆస్తులు 1000 రూపాయలు దోచేసుకుంటున్నాడు. నేను ఇచ్చేది 20 రూపాయలు ఇచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిస్తా. 20 రూపాయల్ని 2,000, 2 లక్షలు, 2 కోట్లు సంపాదించే మార్గం కూడా మీకు చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే చాలామంది అంటున్నారు కుల గణనని. కులగణనే కాదు,
రాబోయే రోజుల్లో స్కిల్ గణన కూడా చేపిస్తా. ఎవరెవరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూసి ప్రపంచానికి ఏ స్కిల్స్ అవసరమో చూసుకుని మీ అందరిని ఆ స్కిల్స్ అని డెవలప్ చేసి మిమ్మల్ని పైకి తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణని పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు, చూశారు కదా అని అడుగుతున్నా. గిరిజన మహిళ, యానాది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెత్తందారులు ఆవిడ మాట్లాడింది నెత్తిన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.